నేను మొన్న ఒకరోజు ఒంగోలులో పోతామంటే ఒక ఆటోలో అద్భుతంగా చెప్తున్నాడు ఒక అతను. ఎంత బాగుందండి ఇతను గొంతు, ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎవరో కురవాడు కలుద్దామన్నా. కాల్సి అది రికార్డు చేసింది, రికార్డు వినిపిస్తున్నాడు అంతే. పాత రోజుల్లో నేను జట్కా బండిలో తిరుగుతూ వాజ్పేయి గారి మగనానికి వస్తున్నారు, సాయంత్రం 6:30 కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, దయచేసి అందరూ పాల్గొండి అని చెప్పేవాడిని నేను. అలాగే గోడలపై రాసేవాడిని. కొన్ని దగ్గర ఎవరి వెంకయ్యనాయుడు వస్తాడు, గోడ జరగొడతాడు, జాగ్రత్త అంటుండేవాడు. గోడలపై రాసి వాజ్పేయి గారు వస్తున్నారని చెప్పిన నేనే ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, లాలకృష్ణ అద్వానీ గారి మధ్య కూర్చొని అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు అవుతాను నేను జన్మలో ఊహించను. కానీ ఈ బ్యాక్గ్రౌండ్, ఈ పని రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సినది. నేను అందరు గోడ మీద రాసి గోడ జరగొట్టడం చెప్పడం లేదు. కింద బేసిక్ లెవెల్లో పనిచేయడం రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాలి. అది చేయకుండా ఇతరుల మీద బాధ్యత జరిపి చూడండి మనం ఎంత గొడవ చేస్తున్నారు ఈ ఎస్ఆర్ఏ అని. కానీ మీకు ఆశ్చర్యం కలుగుంటుంది. నేను బీహార్ ఎలక్షన్ అప్పుడు చూశాను, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తీసేయండి, ఒక్కరు కంప్లైంట్ చేయాలి, నా ఓటు పోయింది, నా ఓటు తీసేశారని ఏ ఓటరు టీవీ వాళ్ళకి ఎవరికి చెప్పరా. మన ఊరికి ఏదంటే మాట్లాడడం మంచిది కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినట్టు కాదు కాదు దూరం నుంచి చూస్తే శ్రీనివాస్ రెడ్డి గారు కనపడుతున్నాడు మన ప్రెస్ క్లబ్ శ్రీనివాస్ రెడ్డి. ఇది కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం, రాజకీయం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి పనిచేయడం అలవాటు చేసుకోవాలా. ఓటర్ని కలవడం, ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం, మార్పులు చేర్పులు చూడడం, ఆ తర్వాత మనుషులు కూడా గుర్తించేవాళ్ళం. మేము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంటే ఆ వచ్చి చెప్పి పేరు చెప్పి సంతకం పెట్టి చాలు. ఆ రోజుల్లో ఆ రెండు కూర్చునేవాడు, ఏజెంట్ కూర్చునేవాడు కూడా ఎవరు ఏంది ఈయన పేరు అదే కాదా అని కూడా గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళు ఓటు వేయకుండా ఉండే విధంగా చూసేవాళ్ళం. సెనెట్లో కూడా ఓటు నువ్వు సేకరించవచ్చు, ఓటు వేసేది ఉండదు. ఓటర్ దగ్గర తీసుకుంటే ఆ ఓట్లు వేసుకొని ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ వాట్ సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా ఎవరికి ఇద్దామని కూడా ముందు ప్లాన్ చేసుకునేవాడు. అంత బేసిక్గా పనులు చేసేవాడిని ఆ రోజుల్లో. నేర్చుకున్నాం ఆ విధంగా. నేర్చుకోబట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి మా ఇంట్లో ఎవరు గ్రాడ్యుయేట్లు లేరు. మా అమ్మ నాన్న 10వ తరగతి చదువుకోరా. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు మా కుటుంబంలో. నేను రాజకీయాలు చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తాను ఎవడు అనుకోరా. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు, వెంకటరెడ్డి గారని, ఆన వెంకటరెడ్డి గారిని మినిస్టర్గా ఉన్నాడు ఆయన. మా మామ తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి. మా ఆవిడ ఏదో రాజకీయాలకు వస్తాడట ఆయన. ఏందయ్యా అని అడిగాడు. ఏ పార్టీ అన్నాడు. పార్టీ కదా నాకు వాజ్పేయి గారికి ఇష్టం అన్నా. జనసంగా అరే అభయ, నిన్ను అభయ అంటారు మామూలు. అభయ అది ఎప్పుడు జన్మలో రాదు అధికారంలోకి అన్నాడు. విన్నాను గమ్ముగా. తర్వాత ఆయన రే అది చదువుకున్న పార్టీరా, దేశంలో చదువుకున్నాడు తక్కువ, అందుకని ఎప్పుడు గెలవదు అన్నాడు. విన్నా. మూడోది ఆయన అరే అది టౌన్ వాళ్ళ పార్టీరా, నువ్వు పల్లెటూరుడివి, టౌన్ వాళ్ళ పార్టీ దాంట్లో చేస్తా ఉన్నాడు. విన్నాను గమ్ము. తర్వాత నాలుగోది అది వ్యాపారాల పార్టీరా, కౌంటోడు వ్యాపారాల పార్టీరా అన్నాడు. గమ్ముగా విన్నాను. పెద్ద ఆ రోజులు అట్లా మాడేవాడు. ఇప్పుడు అంటే జనం ఒప్పుకోరు అనుకోండి. ఆ తర్వాత లాస్ట్ ఆయన మరి శాఖాహారుల పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా ధైర్యంగా ఉన్నా నేను. ఎప్పుడైతే శాఖాహారుల పార్టీ అన్నాడో నాకు మనసులో ఎవరైనా ఇది నాకు తిట్టయిపోయింది అనుకున్నాను. తర్వాత వెళ్ళి అడిగాను, పెద్దలు అడిగితే వాళ్ళు చెప్పారు, లేదు మనం మీటింగ్కి వచ్చేది మీటింగ్ కోసం వస్తున్నాం కానీ ఈటింగ్ కోసం రావడం లేదు, అందుకని సమావేశాలు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఉండి పెట్టాం, మీ ఇంటికి వస్తాం కావాలంటే నువ్వు నాన్ వెజిటేరియన్ తిను, మమ్మల్ని పిలిస్తే మేము కూడా తింటామని చెప్పారు. అలా ఉన్న పరిస్థితి నుంచి ధైర్యంగా నిలబడి అదే పార్టీలో ఉండి అటు ఇటు మారకుండా ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి. రాజకీయాల్లో ఒకటి సిద్ధాంత నిబద్ధత ఉండాలి, ప్రజాజీవనంలో ఉండాలి, సిద్ధాంత నిబద్ధత ఉండాలి. తర్వాత భాష, ఉపయోగించే భాష మర్యాదతో సంస్కారవంతంగా ఉండాలి. మనం భారతీయులం, మన తెలుగు వాళ్ళం, మనందరం సురవరం ప్రతాప్ రెడ్డి యొక్క వారసులం, ముట్టూరు కృష్ణారావు వారసులం, ఇంకా మహనీయుల వారసులను. మనం మాట్లాడే భాష అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ భాష పట్ల కాస్త శ్రద్ధ వహించి, మనం నాయకులు కాబట్టి మామూలు అయితే లెక్కలేదు, వాళ్ళే మన నాయకులు కదా. ఎమ్మెల్యే ఎంపీ నాయకుడు మనకి ఈరోజు, మంత్రి తర్వాత వాళ్ళ నాయకుడు. అందుకని మాట్లాడడం వినసొంపుగా ఉండమే కాకుండా భాష కూడా కాస్త సంస్కారవంతంగా ఉండాలనేది నేను భావిస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు ఈ వేదిక నుంచి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మనందరూ ఒకరికొకరు మిత్రులు కాబట్టి మీ వేదిక ద్వారా ఈ విషయాన్ని రాజకీయ నాయకులు చెప్పదలుచుకోవాలి. బూతులు మాట్లాడేస్తారు. మన ఎలక్షన్లో ఒకరు బూతులు మాట్లాడుతుంటే తట్టుకోలేక నేను రాజకీయం నుంచి బయట వచ్చాను. నేను ఇప్పుడు రాజకీయాల్లో రాను కూడా ఇంకా, ఎందుకంటే అన్ని చూశాను.
ఉపరాష్ట్రపతి దాకా పోయా, ఇంకా అంతకన్నా ఏముంది మనకు కావాల్సిందని వస్తే రాజకీయ మరీ బాధ అనిపించింది. గట్టిగా మాడే ఏంటి కూతురు మాడేవాళ్ళని ఆ ముందు వరుసలో కూర్చున్నాక ఆమె, సార్ కరెక్టే మీరు చెప్పేది, ఏం చేయాలి సార్, ఏం చేయాలి, మీ చేతిలో ఉందమ్మా అన్నది. మా చేతిలోనా, మేము పోయి వాడు పొట్టాడారు, అమ్మో ఇంకేమొస్తారు చంపేస్తారు, అటు ఏమవుతామ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్నాడు. ఆమె మొదట ఏమనుకుంది, బూతులు మాడమని అంటున్నాడు కావాలా అనుకుంది. నేను చెప్పేది అది కాదు, బూతులు మాడేవాళ్ళకి పోలింగ్ బూతులోకి వెళ్ళి దానికి ముసుగుంటుంది కాబట్టి లోపలికి వెళ్ళి నొక్కితే ఫినిష్. ఒక్కడికి కదా మీరు చూడండి, మొన్న ఎన్నికల్లో ఈ బూతులు మాడేవాడు ఒక్కడికి కదా పార్టీలు తీసేయండి, ఏ పార్టీలు కాదు. అది సందేశం. అది ఆ విషయాన్ని మనము పత్రికల ద్వారా కూడా జర్నలిస్టులుగా ఈ పత్రికల్లో కొంతమంది మాట్లాడితే బూతులు, వాళ్ళు బూత్ మాట్లాడితే కొన్ని పత్రికల బూతులు అలాగే యథాతథంగా ప్రచురిస్తున్నాయి, చేయకూడదు. ఈయన బూతు మాట్లాడాడు, అనాగరికంగా మాట్లాడాడు అని రాయాలి తప్పితే వాళ్ళు ఏదో పరికమాలు మాట్లాడితే వాళ్ళు ఎవరుకుంటారు, ఎంకరేజ్ అబ్బా చాలా బాగా మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అమ్మల గురించి మాట్లాడుతున్నాం, తల్లుల గురించి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ, ఇది రాజకీయం కాదు. ఇది ఇవన్నీ కూడా పత్రికలు ఇలాంటి విషయాలపైన చాలా చేస్తున్నాయి. వీటిని వేరెత్తి చూపించి పాత దానికి కొత్త తరానికి ఉన్న తేడాను కూడా జనం ముందు ఉంచగలిగితే జనంలో రాజకీయ నాయకుల్లో కొంత మంచి మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇదే ఇప్పుడు దేశ నిర్మాణంలో మళ్ళా పాత్రికేయులు ప్రముఖ పాత్ర ధరించాల్సి వస్తుందని ఎందుకన్నానంటే ఇందుకు ఈ పోకడలు స్వతంత్రం వచ్చింది సంతోషం, పోకడలు కొన్ని రాజకీయాల్లో ఈనాటి పోకడలు బాగలేవు, పైన బాగలేవు, కింద కూడా బాగలేవు. కాబట్టి వీటిని చూసి మనం వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత పత్రికలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వికసిత భారతం వైపు నడుస్తున్నాం మన అదృష్టం. మనం ప్రపంచంలో ఒకప్పుడు మనం ఏదో విశ్వగురు అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రపంచంలో ఆర్థిక శక్తిగా మనం ఆయన ఒక ఆయన అమెరికాలో ఒక ఆయన ఇప్పుడు వచ్చిందంటే ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు, పేరు చెప్పకుండా నాకు ఇష్టం లేదు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఎప్పుడేం మాడుతున్నాడు ఆయనకి తెలవదు, మనకి తెలవదు. బట్ అది అమెరికా కాబట్టి మన అమెరికాని మనం శత్రువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా మన ఇద్దరం ప్రజాస్వామ్య దేశాలు, అది పాత ప్రజాస్వామ్యం, మన ప్రపంచంలో కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం, స్నేహంగా ఉండాలి. అయితే ఒకరోజు పుస్తకమని ఏమన్నాడు ఆయన, ఇండియా ఇది డెడ్ ఎకానమీ అని. ఎంత పదవి, డెడ్ ఎకానమీ. దాన్ని సరే ఇక్కడ కొంతమంది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని దేశంలో మనం ఉన్నాం, మనం ఈ దేశస్తులను మర్చిపోయి ఆ పదాన్ని రిపీట్ చేశారు. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, IMF, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా టుడే. ఇండియా టుడే అంటే ఇండియా టుడే పేపర్ కాదు, ఇండియా అంటే మన గర్వకారణం. మనం రాజకీయం ఎవరు అక్కడ వాజ్పేయి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనే విషయం కాదు. దేశం పెరగడానికి కారణం కేవలం ప్రధానమంత్రి కాదు, కేవలం ఆర్థిక మంత్రి కాదు, ప్రజల్లో పనిచేసే తత్వం, ఆ ఎడ్యుకేషన్ ప్రవృత్తి, ఆ విజ్ఞానం. మన పిల్లలు చూడండి, ప్రపంచం అంతా ఇవాళ పెరుగుతున్నారు మన దేశం నుంచి వెళ్ళిన యంగ్స్టర్స్ అంతా. మనం చూసాను ప్రముఖ 12 మల్టీనేషనల్ కంపెనీస్లో ఇండియన్స్ దే ఆర్ CEOs. ఇంకా వాడు అడిగి నేను చెప్పాడు కదా, అతను మన తెలివి కావాలి మనకి, ఇంకా తెలివి కోసం తీసుకున్న వాళ్ళని వాడుకొని పంపించేద్దాం అన్నాడు. ఫ్రాంక్గా చెప్పాడు, అనుకోండి చెప్పదచ్చు. సో అంతటి అదృష్టవంతులు. ఆ వికసిత భారతం వైపు పడాలంటే సానుకూల ధోరణి, లాస్ట్ పాయింట్ నేను చెప్పదచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, గవర్నమెంట్ అంటే అంత చేస్తారు. ఇవాళ మన దేశం, మన పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మనం ఎన్నుకున్న పార్టీలు కాబట్టి మనము కొద్దిగా సానుకూల ధోరణిలో ఉండాలా. అప్పుడప్పుడు అవసరమైతే వాళ్ళని మందరించాలా, వాళ్ళకి కూడా చిన్న జట్కి వాళ్ళ ఎలక్షన్లో ఇష్టం లేకపోతే ఓడించాలి. కానీ మనము ప్రజలంగా మనము ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి పదవి అయితే ఉందో ఎక్కడ దేశం అంతా కూడా దానికి చేయూతనిచ్చే విధంగా మనం ఉండాలి. మంచి వార్తలు, మంచి సాధించిన విజయాలు ఎవరైనా సాధిస్తే పిల్లలు కానీ ఎవరైనా వాటికి పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవడో మొదలుపెట్టాయి, నేను చూస్తున్నాను, ఎవడో మొదలుపెట్టాయి. దాంతో పాటు ప్రకృతి పట్ల కూడా పత్రికలు కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో. మనం ఎప్పుడూ వినేవాళ్ళం, ఎంత ఏం జరుగుద్దా లేదా అంటున్నారు అట్టని. కానీ రియాలిటీ అమెరికా ఎన్ని ఎదుర్కొంటుంది, ఎన్ని రకాలైన యొక్క ప్రకృతి వైపరీత్యాలను. అమెరికా లాంటి పెద్ద దేశం, మన దేశంలో కూడా అదే జరుగుతుంది. రోడ్డు ఆక్రమించి తప్పు లేదు. ఇప్పుడు ఏదో అతను ఆ కమిషనర్, ఒక ఆయన వచ్చి హైడ్రా కమిషనర్ కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఆయన మీద మెత్తిపోస్తున్నారు.
మంచి పని చేసిన వాడు ఎవడైనా సరే మంచిని మెచ్చుకోవాలి. అప్పుడు మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఏమన్నా తప్పు నుండి చెప్పాల్సింది. ఆక్రమించడం తప్పు కాదు, ఆక్రమణ సక్రమమే. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళందరూ సంఘటితంగా ఉంటారు. ఆక్రమించే వాళ్ళందరూ రోడ్లు ఆక్రమించడం, చెరువులు ఆక్రమించడం, కొంతమందికి అది సరదాగా హ్యాపీగా మారిపోయింది. అక్కడ నిర్మాణాలు చేపట్టడం, అమ్మేయడం, సర్టిఫికేట్ ఇవ్వడం. నేను ఎవరో చెప్పారు, సార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన సర్టిఫికేట్ సార్ మా దగ్గర, ఆ సర్టిఫికేట్ వచ్చిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసి క్లియర్ చేసిన అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, ఇప్పుడు మీరు వచ్చి దాన్ని తొలగించమంటారు ఏందని. మంచి ప్రశ్న అది. బాధ్యత ఎవరు దానికి? ఆ బాధ్యత ఎవరు వహించాల్సి ఉంది? ఇలాంటి విషయాలపైన కూడా దృష్టి పెట్టి కొంత నిర్మాణాత్మకంగా మరింత ఆలోచన కలిగించే విధంగా పత్రికల పాత్ర వహించాలని చెప్పి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. పాజిటివ్ అనేది ఈ కోవిడ్లో బ్యాడ్, బట్ ఇప్పుడు కావాల్సిన పాజిటివిటీ కావాలందరికీ. బీ పాజిటివ్ దేశం పట్ల, బికాజ్ ఈ దేశం అందే కాబట్టి.